విజయనగరం జిల్లా పోస్పాటి రేగ మండలం పేరు చెప్పగానే ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీ లోపుగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎంత ఆర్థికంగా ఒక విధంగా చెప్పాలంటే ఆదాయం వచ్చినప్పటికీ కూడా అదే సమస్యలు కూడా అదే విధంగా ఈ ప్రాంతవాసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ పోస్పేట మండలం సంబంధించిన కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వద్ద ప్రస్తుతం అయితే మనం అయితే మనం చూడవచ్చు. ఒకవైపు చూసుకుంటే వాయు కాలుష్యం, అలాగే మరోవైపు జల కాలుష్యం, మరోవైపు భూ కాలుష్యం. ఒకవైపు చూస్తూ ఉంటే పూర్తిగా ఈ కాలుష్య కోరల్లో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీని కారణంగా ఈ ప్రాంతవాసులంతా కూడా ఇప్పటికే తీవ్ర అనారోగ్యాల బారిన కూడా పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వాటర్ పొల్యూట్ అవ్వడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆ నీరు రంగు కూడా మారిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం అయితే చూడొచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యర్థాల వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఈ వ్యర్థాల నుంచి వచ్చినటువంటి ఈ వ్యర్థాలన్నీ కూడా నేరుగా సముద్రానికే వెళ్తాయి అంటూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే కనీసం ఎటువంటి ప్రకాశం తీసుకోకుండా నేరుగా ఇటువంటి వ్యర్థాలను నేరుగా సముద్రంలోనికి లేదంటే భూగర్భాల్లోకి పంపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మనమైతే చూడొచ్చు వచ్చినటువంటి వ్యర్థాలను ఎంత స్టాక్గా కనిపిస్తూ ఉన్నాయో మరొక వైపు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఆ కంపెనీకి ఆనుకొని ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాల్ ఇది. ఆ వాల్కి ఆనుకొని ఉన్నటువంటి ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నదో మనమైతే చూడొచ్చు. ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తుందంటే ఆ ప్రాంతవాసులు అంతా కూడా బాగుంటారు, అక్కడ ఉపాధి దొరుకుతుందని అయితే మనమైతే అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు కూడా అంత దారుణంగానే ఉంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చూడొచ్చు వచ్చినటువంటి పొల్యూషన్ ఎంత తీవ్రంగా ఉంటుందని కూడా చూడొచ్చు. చూస్తూ ఉంటే ఆ నీరు కూడా చాలా చూడడానికి కూడా కలర్ పూర్తిగా మారిపోయి నల్లగా మారిపోయి రంగులుగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కెమికల్ కంటెంట్తో కూడుకున్నది. ఇది ఇక్కడి నుంచి ఇలా భూగర్భ జలాల్లోకి వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఈ నీరు తాగితే వాళ్ళకి అల్సర్స్ కూడా వస్తున్నాయి అంటూ కూడా ఇప్పటికే అధ్యయనాలు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇదే సమస్యతో ఇప్పుడు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ మనం చూసిన ప్లేవుడ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ఇదొకటి. ఇక్కడ దీని చుట్టుపక్కల చూసుకుంటే ఒక 4-5 ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా అటువైపు కెమికల్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు నేరుగా దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఏదైతే ఆ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు ఎంఓయూ ఏదైతే ఉంటుందో ప్రభుత్వంతో కుదుర్చుకునే ఎంఓయూ, ఆ గ్రామస్తులతో కుదుర్చుకునే ఎంఓయూ అన్నింటినీ కూడా పూర్తిగా పెడచవుని పెట్టి పూర్తిగా పట్టించుకోకుండా అవన్నీ కూడా పక్కన పెట్టి యథేచ్ఛగా ఇటువంటి కాలుష్యాన్ని పూర్తిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే కాలుష్య నియంత్రణకు సంబంధించిన చూసుకుంటే పొల్యూషన్ సంబంధించిన విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా పూర్తిగా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒకవైపు వాళ్ళంతా కూడా మామూలుగా పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా చూసుకుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చూస్తే పొగ కూడా అదే విధంగా కూడా వాయు కాలుష్యం కూడా జరుగుతూ ఉంటుంది. చూస్తూ ఉంటే నల్లనటువంటి పొగ ఈరోజు పూర్తిగా గాలిలో కలిసిపోయి శ్వాసకోశ వ్యాధులకు కూడా బారిన పడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతవాసులకి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోక తప్పట్లేదని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో కూడా స్థానికులు కూడా పనిచేయకుండా ఇక్కడ చూసుకుంటే బీహార్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల ఒరిస్సా నుంచి వచ్చినటువంటి పనిచేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే స్థానికులు ఇందులో ఎవరు కూడా పనిచేయనివ్వట్లేదు అంటూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఉపాధి పరంగా కూడా పూర్తిగా లేకపోవడంతో అదేవిధంగా ఇక్కడ వచ్చిన వనరుల్ని దోచుకుని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం కూడా జరుగుతుందంటూ కూడా ప్రాంతవాసులు మండిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతవాసులంతా కూడా పూర్తిగా అనారోగ్య బారిన పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి కంపెనీలు చూస్తూ ఉంటే ఒకవైపు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ వస్తే మా ప్రాంతం అంతా బాగుపడుతుంది, మా పిల్లలు బాగుపడుతారని ఒక ఆనందం అయితే ఉంటుంది. కానీ దీన్ని వెనకాల చూస్తూ ఉంటే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే పూర్తిగా ఆ ప్రాణాలకే ముప్పు తెచ్చే విధంగా అయితే ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా చూస్తూ ఉంటే ఆర్గాన్స్ అన్నీ కూడా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ పైన కూడా ఈ యొక్క కాలుష్యం ప్రభావం అనేది తీవ్రంగా పడుతున్నటువంటి నేపథ్యంలోనే చూస్తూ ఉంటే ఆసుపత్రులు పాలవక తప్పటం లేదంటూ కూడా చెప్పాలి. ఏ విధంగా ఆ చుట్టుపక్కల ప్రాంత కంపెనీలు ఏ విధంగా వస్తాయో అదే స్థాయిలో కంపెనీలతో సంబంధించి హాస్పిటల్ కూడా అదే విధంగా ఉండాలి. అటువంటివి ఏవి కూడా లేకుండా ఉండడంతో ఇటువంటివి వాటర్ తాగడం వల్ల ఇప్పుడు ఈరోజు ఒక కడుపులో అల్సర్స్ మాత్రం వస్తున్నాయి అంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో క్యాన్సర్ కారకాలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి.